మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనము. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. ప్రియ దైవజనమా, ఈ మాటలు దేవుడు ఫరోను ఉద్దేశించి పలుకుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల జీవితంలో ఒక ఫరో ఉన్నట్లు మన జీవితంలో కూడా మనలను బాధించే వ్యక్తులు ఉండవచ్చు, పరిస్థితులు ఉండవచ్చు. ఆ వ్యక్తులను కానీ ఆ పరిస్థితులను కానీ దేవుడు మన జీవితంలో ఎందుకు అనుమతించాడో మనకు అర్థం కాదు. దేవుడు ఇక్కడ ఫరోతో పలుకుతున్న మాట వింటే మనం అర్థం చేసుకొనవచ్చు. తన బలమును వారికి చూపడానికి, తన నామమును భూలోకమంతటా ప్రచురము చేయడానికి దేవుడు ఫరోను నియమించాను అని పలికినట్లుగా నా శత్రువులకు, విరోధులకు తన బలము చూపడానికి, తన నామమును ప్రచురము చేయడానికి వారిని మన జీవితాలలో నియమించాడు అని గ్రహించాలి. వారి వలన మన చుట్టూ ఉన్నవారు మన దేవునిచే మనము ప్రత్యేకింపబడిన వారమని, దేవునిచే ప్రేమించబడేవారమని తెలుసుకుంటారు. అందుకొరకే వారిని దేవుడు మన జీవితాలలో అనుమతించాడు. ప్రియదైవజనమా, నీవెటువంటి పరిస్థితుల మధ్య చిక్కుబడి ఉన్నప్పటికీ, నీ శత్రువులు, నీకు విరోధులు ఎంతగా నిన్ను బాధిస్తూ ఉన్నప్పటికీ, నీ పక్షముగా వారితో దేవుడు యుద్ధము చేసి నిన్ను విడిపించడానికి నీకు తోడుగా ఉన్నాడన్న సంగతిని మరువకూడదు. వాగ్దానం చేసిన దేవుడు నిన్ను విడువడు, మరువడు. ఆనాడు ఇశ్రాయేలీలను జ్ఞాపకము చేసుకున్న రీతిగా నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీవు పెడుతున్న మొరను బట్టి, మూలుగులను బట్టి నీ కొరకు సహాయము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీకు ఎదురాడుతున్న వారిని బట్టి, నీకు విరోధముగా కుట్రలు పన్నుతున్న వారిని బట్టి, నిన్ను మానసికముగా, శారీరకముగా ఇబ్బంది పెడుతున్న వారిని బట్టి దుఃఖిస్తూ ఈ మాటలు వింటూ ఉన్నావా? ఏ అండా నీకు లేదు అని కృంగిపోతూ ఉన్నావా? నేను ఇంతగా భక్తి చేస్తూ ఉన్నాను, వీరిని దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాడు అని నిరాశపడుతూ ఉన్నావా? సణుగుతూ ఉన్నావా? అయితే దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలను హింసిస్తున్న ఫరోను దేవుడు తన బలమును చూపడానికి, భూలోకమందంతటా తన నామమును ప్రచురము చేయడానికి నియమించుకున్న రీతిగా నీ విషయంలో కూడా వారిని అందుకొరకే నియమించాడు. నీ పక్షముగా బలమైన దేవుడు నీకున్నాడు అని, సర్వాధికారి అయిన దేవుని నీడలో నీ ఉన్నావు అని నీ శత్రువులు, నీకు విరోధులు గ్రహించులాగున దేవుడు నీ జీవితంలో భీకర కార్యములు జరిగిస్తాడు. ఆ దినాన నీ శత్రువులు తెలుసుకుంటారు నీవు దేవునిచే ప్రేమించబడిన వ్యక్తివే అని. తప్పకుండా నిర్ణయ కాలములో ఆ దినము నీవు చూడబోతూ ఉన్నావు. అతి కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా శత్రువుల చేత బాధింపబడుతూ, పరిస్థితులకు కృంగిపోయి నీ వైపు కనులెత్తి చూస్తూ ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో అటి వారి జీవితంలో మీ హస్తాన్ని చాపి భీకరమైన కార్యములు జరిగించి, వారుంటున్న స్థితిగతుల నుంచి, వారికి ఎదురాడుతున్న వారి నుంచి వారిని విడిపించి మీ నామమును మహిమపరచుకొనమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: యాకోబు తన ఇంటి వారి
యొద్ద ఉన్న, అలాగే తన యొద్దనున్న వారందరి వద్ద ఉన్న అన్యదేవతలను, చెవుల పోగులను ఏ వృక్షము క్రింద దాచిపెట్టెను. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.